వీళ్ళారా మీకందరికీ ప్రేమ వందనాలు. ప్రకటన గ్రంథ ధ్యానాల్లో ఈరోజు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 8 వరకు చదువుకున్నాం. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రల్లో మొదటిదాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవుల్లో ఒకటి రమ్మని ఉరుము వంటి స్వరంతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనపడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చొని ఉండేను. ఆయనకు ఒక కిరీటం ఇవ్వబడేను. ఆయన జయించవలెనన్న ఉద్దేశంతో జయశాలిగా బయలువెళ్ళాను. 3వ వచనం. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్మని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎరనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళాను. మనుష్యులు ఒకరినొకడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను. మరియు ఆయనకు ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడెను. 5వ వచనం. ఆ 3వ ముద్రను విప్పినప్పుడు రమ్మని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రం కనపడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. మరియు దేనారంనకు 1 సేరు గోధుమలనియు, దేనారంనకు 3 సేర్లు చావలనియు, నూనెను ద్రాక్షారసమును పాడు చేయొద్దనియు ఆ 4 జీవుల మధ్యను ఒక స్వరం పలికినట్టుగా నాకు వినపడెను. ఆయన 7వ వచనం. ఆయన 4వ ముద్ర విప్పినప్పుడు రమ్మని 4వ జీవి చెప్పుట వింటిని. రమ్మని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రం కనపడను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. మృతుల లోకము వాని వెంబడించను. ఖడ్గం వలనను, కరువు వలనను, మరము వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూనివాసులను చప్పుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారం వాటికి ఇవ్వబడెను. దేవుడి వాక్యము దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, కనుగల నాయన, పరిశుద్ధుల స్తోత్రములు ప్రకటించుకున్న రీతిగా ఈ రాత్రి వాక్య ధ్యానం కొరకై మీ పాదసను మేము కూడి ఉన్నాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 8 వరకు చదువుకున్నాం నాయన. వివరించడం నాకు ఎంత మాత్రం శక్తి లేదు, జ్ఞానం లేదు నాయన. బలహీనతను మీ సులువుసారిన మరుగుపరిచి మాతో మాట్లాడి మీరు మహిమ పొందమని, చేరువచ్చిన ప్రతి ఒక్కరిని దీవించుమని, మీ పరలోకపు సంగతులు మాకు గ్రహించే శక్తిని మాకు అనుగ్రహించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, గత వారము 6వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకున్నాం. వధింపబడిన గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు 7 ముద్రలు విప్పుటకు అధికారము కలిగినటువంటి వాడు. ఆయన చేతిలో ఆ గ్రంథం ఉంది. ఆయన ముద్రలు విప్పుతూ ఉన్నాడు. ముద్రలు విప్పడం అంటే తీర్పులు, ఒక్కొక్క తీర్పు భూమి మీదకి పంపుతున్నాడు. ఈ సందర్భంలో భూమి మీద సంఘము లేదు, పరలోకంలో ఉంది. భూమి మీద విడవబడిన జనాంగం అంతా ఉన్నారు. ఇక నాశనకర్త అపవాదికి సమయం తక్కువగా ఉంది కనుక వాడు విజృంభిస్తున్నాడు. నమ్మని వారికి అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో శ్రమలను అనుగ్రహించుచున్నాడు. ఎందుకనగా ముద్రలు విప్పుటకు ఆయన ఒక్కడే యోగ్యుడు, ఆయన అర్హత పొందినవాడు. చూడండి, యోహాను సువార్త 5:22. తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు కానీ తండ్రిని గణపరచున్నట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారం కుమారునికి అప్పగించి ఉన్నాడు. తీర్పు తీర్చే అధికారము ప్రభువైన యేసుక్రీస్తుకు అప్పగించబడినది. ఆయన ముద్రలు విప్పుతున్నాడు. ఆయన పరలోకంలో ముద్రలు విప్పుతున్నాడు. భూమి మీద సంభవాలు సంభవిస్తున్నాయి. గుర్తుంచుకోండి, భూమి మీద సంభవాలు సంభవిస్తున్నాయి. తీర్పులు రాబోతున్నాయి భూమి మీదకి. ఒకదాని వెంట ఒకటి వస్తున్నాయి. 7 ఏళ్ల శ్రమల కాలం మొదలవుతుంది. ఇక ప్రారంభమవుతుంది. ఇక శ్రమలు భూమి మీద. పిల్లారా, యేసు ప్రభు నమ్మినటువంటి వారు పరలోకమందు ఉంటున్నారు, భూమి మీద లేరు. వారికి శ్రమలు లేవు. నమ్మని వారు భూమి మీద ఉంటున్నారు, వారికి శ్రమలు ఉన్నాయి, భయంకరమైన శ్రమలు ఉన్నాయి. దీనిలో ముఖ్య పాత్ర ఇశ్రాయేలీయులు. వారు చేసినటువంటి దురాఘాతాలకు విపరీతమైనటువంటి శిక్ష వారు అనుభవించబోతూ ఉన్నారు. చూడండి, ఆ ముద్రలు విప్పు చూడగా గత వారం మనం ధ్యానం చేసినాం. మొదటి ముద్ర విప్పినప్పుడు తెల్లని గుర్రం మీద కూర్చున్నవాడు ఒకడు విల్లు చేతబట్టుకొని కిరీటము ధరించి జయశాలిగా బయలువెళ్ళనని మనం చూస్తున్నాం. తెల్లనిదనము పరిశుద్ధతకు సాదృశ్యము. ఈ గుర్రం మీద వచ్చినటువంటి వాడు అపవాది లేదా క్రీస్తు విరోధని మనం ధ్యానం చేశాం.
ఇతడు తెల్లని గుర్రం అనేది పరిశుద్ధతకు సాదృశ్యమని మనం ఇదివరకు ధ్యానం చేశాము. అయితే ఈ పరిశుద్ధత అనేది ఇక్కడ సాతానే వెలుగుదూత వేషం ధరించి అనేకులను మోసపుచ్చుచు లోకాన్ని మోసపుచ్చడానికి బయలుదేరుతున్నాడు. లోకాన్ని మోసపుచ్చేవాడు బయలుదేరాడు జయశాలిగా. గుర్తుంచుకోండి, అది మొదటి ముద్ర. వాడి చేతిలో విల్లు ఉంది. విల్లు అణుబాంబులకు సాదృశ్యం అని చెప్పబడుతుంది. ఎందుకంటే అంబులు లేవు, బాణాలు లేవు. అణుబాంబులతో కూడినటువంటి యుద్ధాన్ని జరిగించబోతూ ఉన్నాడు. అంతేకాదు మోసపరచబోతూ ఉన్నాడు. చూడండి, ఏర్పరచుకున్న వారు సైతము మోసపరచబడుదురు అని వాక్యంలో చెప్పబడుతుంది. ఇశ్రాయేలీయులు దేవుని చేత ఏర్పరచబడిన వారు, వారే మోసపోతారు. వీడే క్రీస్తు అని, వాడు అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధని వారు గ్రహించజాలరు. చిట్ట చివరిలో వారు గ్రహిస్తారు. వీళ్ళన మోసగాడిగా అతడు లోకాన్ని మోసం చేయటకు బయలుదేరినట్లుగా మొదటి గుర్రము తెల్ల గుర్రం మీద పయనించుతున్నటువంటి క్రీస్తు విరోధిని మనం చూస్తున్నాం. ఇక 3వ వచనానికి వెళ్దాం. ఇప్పుడు 2వ గుర్రం చూడండి. ప్రభువైన యేసు క్రీస్తు వారు 2వ ముద్ర విప్పినాడు. ఆయన అక్కడ చూస్తే ఒకడు అతడు అని ఉంది. అతడు ఒకడు అనేవాడు సాతానుడు. ఆయన అనేది గౌరవ సూచకము, మన ప్రభువైన యేసు క్రీస్తుకు సాదృశ్యం. ఆయన 2వ ముద్ర విప్పినాడు. ముద్రలు విప్పుటకు యోగ్యుడు. ఆయన చేతిలో ఉన్నాయి, విప్పుతున్నాడు. తీర్పులు బయలుదేరుతున్నాయి. లోకము తీర్పు తీర్చబడుతుంది. శ్రమలు రాబోతున్నాయి. రమ్మని 2వ జీవి చెప్పుట వింటిని. 2వ జీవి రమ్మని పిలుస్తున్నాడు. ఆ 2వ జీవి ఎవరు? మనకందరికీ తెలుసు. ఆ 2వ జీవి ఎవరయ్యా? దూడ వంటి జీవి. 4వ అధ్యాయము 7వ వచనంలో ఉంది. 4 జీవులు ఉన్నాయి. మొదటిది సింహం. ఈ సింహం వంటి జీవి తెల్లని గుర్రం మీద కూర్చున్న వాడిని ఆహ్వానిస్తున్నాడు తీర్పు తీర్చడానికి. ఆ 2వ వాడు దూడ. 4వ అధ్యాయము ప్రకటన గ్రంథం 4:7లో చెప్పబడింది. ఆ యొక్క రమ్మని ఆ 2వ జీవి చెప్పుట వింటిని అని చూస్తున్నాడు. చూడండి, 2వ ముద్ర విప్పినప్పుడు రమ్మనగా, మరి ఆ 2వ జీవి రమ్మని పిలుస్తుండగా బయలుదేరి వచ్చినట్లుగా చూస్తున్నాం. 6వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలుదేరను. గుర్రము రంగు మారింది, ఎర్రని గుర్రము. ప్రియులారా, ఇక్కడ గుర్తుంచుకోండి, మొత్తం 4 గుర్రాలు ఉన్నాయి. 4 ముద్రలు, మొత్తం 7 ముద్రలు ఉన్నాయి. అయితే ఇప్పుడు 4 ముద్రలే మనం ధ్యానం చేస్తున్నాం. మొదటి ముద్ర విప్పినప్పుడు తెల్లని గుర్రము, 2వది నల్లని ఎర్రని గుర్రము, 3వది నల్లని గుర్రము, 4వది పాండువర్ణం, పేల్ గ్రీన్ హార్స్. 4 గుర్రాలు. మొదటి వాని చేతిలో విల్లు ఉంది. 2వ వాని చేతిలో ఖడ్గం ఉంది. 3వ వాని చేతిలో త్రాసు ఉంది. 4వ వాని చేతిలో మృత్యువు ఉంది. వీళ్ళారా, 4 గుర్రాలు, 4 రకాల తీర్పులు. తెలుపు, ఎరుపు, నలుపు, పాలిపోయిన వర్ణం కలిగినటువంటి పేల్ గ్రీన్ గుర్రం. వీళ్ళారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఎరుపు అనేది అపాయమునకు సాదృశ్యము, అపాయమునకు గుర్తు. రెడ్ ఈజ్ ఎ డేంజర్ సైన్, అపాయమునకు గుర్తు. చూడండి, ఈ ఎరుపును గురించి 2 మాటలు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన 12:3. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనపడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. ఎర్రని మహాఘట సర్పము. ఎరుపు ఘట సర్పమునకు సాదృశ్యం. ఘట సర్పము ఎర్ర రంగులో ఉంటుంది. ప్రపంచాన్ని మింగివేసేది ఇది, ప్రపంచాన్ని బాధించేది ఇది. ఆ తర్వాత చూడండి 17వ అధ్యాయం 17:3. అప్పుడతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమున కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలు 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చునిన ఒక స్త్రీని చూచితిని. ఎర్రని మృగము, వేష కూర్చున్నటువంటి ఎర్రని మృగము, ఇది కూడా సాతానే. ఎరుపు. ఆ దినములు చాలా అపాయకరంగా ఉంటాయి సోదరుడా. ఎరుపు అనేది చాలా బాధాకరమైన పరిస్థితికి మనం చూస్తున్నాం. ఎరుపు
అపాయకరమైన దినాలవి, అపాయకరంగా ఉంటుంది. ఎరుపు రక్తపాతమునకు సూచన. రక్తపాతము, యుద్ధములు, బాధలు, వేదనలు. ఈ మొదటి గుర్రపు రౌతు కాలంలో ఉన్న శాంతి భద్రతలు ప్రస్తుతం ఉన్న శాంతి సమాజములన్నీ రెండవ రౌతు కాలంలో కల రక్తపాతంగా మారతాయి. మనం ఇందాక ధ్యానం చేశాం గత వారం. తెల్లని గుర్రం మీద కూర్చున్నటువంటి వాడు ఏర్పరచబడిన వారిని సైతము మోసపరుచుటకు వెలుగుదూత వేషంలో వచ్చాడు. నేనే క్రీస్తునని ప్రకటించుకుంటాడు. ఇశ్రాయేలీలు మోసపోతారు, ప్రపంచ ప్రజలందరూ మోసపోతారు. ఇతడు మన రక్షకుడు అని వారు నమ్ముతారు, శాంతి దూత అని వారు నమ్ముతారు, మనకు శాంతి కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది అని వాళ్ళందరూ నమ్ముతారు. అట్లా నమ్మబలుగుతాడు వాడు. ప్రియులారా, అయితే రెండవ దూత కాలానికి వచ్చేట్లకల్లా, రెండవ ముద్ర విప్పినప్పుడు రెండవ దూత కాలానికి వచ్చేట్లకల్లా ఆ శాంతి దూతనే రక్తపు ఏరులు పారించేటువంటి వాడుగా తయారవుతున్నాడు. శాంతి అని పలుకుతూనే రక్తపాతంకు దారితీస్తున్నాడు. ఎరుపు రంగు గుర్రము. ప్రియులారా, చూడండి 6వ అధ్యాయం 4వ వచనంలో, అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రముకు బయలు వెళ్ళాను. మనుషులు ఒకరినొకరు చంపుకున్నట్లు భూలోకములు సమాధానము లేకుండా చేయుటకు, ఒకరినొకరు చంపుకోవడానికి సమాధానం లేకుండా చేయడానికి ఈ గుర్రం మీద కూర్చున్న వారికి అధికారం ఇవ్వబడెను. చూడండి, సమాధానము. యేసు ప్రభు సమాధానకర్త. వీడు సమాధానకర్త కాడు, సమాధానం లేకుండా చేస్తాడు. గొడవలు పెట్టువాడు, తగులు పెట్టువాడు, రక్తపాతాన్ని కలిగించేటువంటి వాడు. మనుషులు ఒకరినొకరు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయనటువంటి వాడు. ప్రియులారా, అలాంటిది రాబోతుంది. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 4-5 వచనాలు నేనే చదువుతాను, వినండి. 24వ అధ్యాయము 4, 5, 6, 7 వచనాలు, క్షమించండి, 6, 7. మరియు మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. ఇది ఇశ్రాయేలీలకయ్యా, గుర్తుంచుకో. ఇది మనకు కాదు, మన సంఘం ఉన్నది భూమి మీద. ఇశ్రాయేలీలు, విడవబడిన ఇశ్రాయేలీలు. మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకునుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము. సమాధానమే లేదు. ఈ రాజ్యము, ఈ దేశం వాడు ఎస్ అంటే అవతల వాడు నువ్వు అంటాడు. అలా ఒకరికొకరు తగులు పెట్టి అందరినీ యుద్ధంలోకి దించుతాడు, రక్తపాతం కలగజేస్తాడు. పిల్లరా, ఘోరమైన శ్రమలు. రాజ్యముపై రాజ్యము, జనములపై జనమును, ఎటు చూచిన యుద్ధముల్, ఎటుగాంచిన మరణముల్. ఇది రక్షణ కృపకాలం. పిల్లరా, ఇప్పుడు మనం ఉండేది రక్షణ కృపకాలం. ఇప్పుడు నమ్ముకుంటే పరలోకానికి మనం పోతాం, ఈ శ్రమలన్నీ తప్పించుకుంటాం. నమ్మని వారు విడిచిపెట్టబడతారు, వారంతా ఈ శ్రమల పాలవుతారు. సజీవంగా భూమి మీద నిలిచి ఉండువు అవిశ్వాసులైనటువంటి వారందరూ, అన్యులైన వారందరూ, యేసు ప్రభువును తృణీకరించిన వారందరూ, యూదులేమి గ్రీసు దేశస్తులేమి ప్రపంచ ప్రజలందరూ కూడా ఈ శ్రమలను వారు అనుభవించబోతున్నారు. జనం మీదికి జనము వస్తుంది, రాజ్యం మీదికి రాజ్యం వస్తుంది. శాంతి ఉండదు. అందరూ శాంతి శాంతి అని కోరుకుంటారు, కానీ ఎప్పుడు శాంతి ఉండదు. ఈరోజు కూడా అంతే కదయ్యా. ప్రపంచమంతా శాంతి, ప్రపంచ శాంతి వర్ధిల్లాలా, ఓ పెద్ద బ్యానర్, కానీ ఎక్కడా శాంతి లేదు. ఎప్పుడు ఎవడి మీద బాంబులు వేసుకుంటారో ఎవడికి తెలియదు. ఏ రాజ్యం కూలిపోతుందో తెలియదు, ఎవడు చనిపోతాడో తెలియదు, ఎవరు బలవంతులో ఎవరు బలహీనలో కూడా తెలియదు. ప్రియులారా, ఈ సంగతులనే ఇక్కడ మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త, మార్కు సువార్త 13వ అధ్యాయము, లూకా సువార్త 21వ అధ్యాయము. ఇవంతా ఈ మూడు గ్రంథాల్లో, ఈ 3 అధ్యాయాల్లో 7 ఏళ్ల శ్రమల కాలం గురించి ఎక్కువ అంశాలు ఉన్నాయి. అప్పుడు భూమి మీద సంఘం అనేది ఉండదు.
సంఘము ఉండదు, సంఘము ఎత్తబడుతుంది. గుర్తుంచుకోండి. కాబట్టి ప్రియులారా, దానికి కారణం ఏంటంటే అపవాది సమాధానమును కలగకుండా అందరినీ యుద్ధానికి సంఘటితం చేస్తున్నాడు. సంఘం ఉంటే పరిశుద్ధాత్ముడు ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ఉంటే ఆదరణకర్త అతనే, సమాధానకర్త కూడా అతనే. అయితే ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో పరిశుద్ధాత్ముడు కూడా ఎత్తబడుతున్నాడు, భూమి మీద ఉండడు. అప్పుడు భూమి మీద అంతా కూడా అసమాధానమే. సమాధానం అనేది ఉండదు. గుర్రం మీద కూర్చున్న వానికి ఒక ఖడ్గం ఇవ్వబడెను, ఆ మాట కూడా మనం చదువుకున్నాం ఇందాక. మరియు ఆయనకు ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడెను. ఒక ఖడ్గం ఇవ్వబడెను. ఖడ్గము యుద్ధమునకు సూచన, ఎరుపు రక్తపాతమునకు సూచన. ఖడ్గము యుద్ధమునకు సూచన. భయంకరమైన యుద్ధాలు. ఈ యుద్ధాలన్నీ కూడా ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయి. అంతేకాదు, 3వ భాగం మనుషులందరూ కూడా చనిపోతారు. మనుషులంతా చనిపోనట్లుగా ప్రేరేపిస్తాడు. ఈ గుర్రం మీద కూర్చున్నవాడు క్రీస్తు విరోధి, భూమి మీద సమాధానం లేకుండా చేసేటువంటి గుణము కలిగినటువంటి వాడు, అసమాధానకర్త. వాడే క్రీస్తు విరోధి. దానియేలు గ్రంథంలో చూడు ఒక మాట, 8వ అధ్యాయం 23, 24, 25 వాడి గుణలక్షణాలు, క్రీస్తు విరోధి యొక్క గుణలక్షణాలు. వారి ప్రభుత్వం యొక్క అంతములో వారి అతిక్రమములు సంపూర్తి ఎగుచుండగా క్రూర ముఖము గలవాడు యుక్తి గలవాడునై ఉండి ఉపాయము తెలుసుకుని ఒక రాజు పుట్టును. అతడు గెలుచును గాని తన స్వబలంతో గెలవడు. ఆశ్చర్యముగా శత్రువులను నాశనము చేయుట ఎందును అభివృద్ధి పొందుచు ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులను అనగా పరిశుద్ధ జనమును నశింపజేయును. ఇశ్రాయేలీయులను నశింపజేస్తాడు. మరియు అతడు ఉపాయము కలిగిన వాడై మోసము చేసి, వానికి ఉపాయం ఉంటుంది, మోసము ఉంటుంది. తనకు లాభము తెచ్చుకొనును. ప్రతి యుద్ధములో వాడు లాభం పొందుతాడు. ఈనాడు యుద్ధాలన్నీ లాభం కోసమే జరుగుతున్నాయి, అవునా కాదా? లోపల ఏదో ఒక ఆలోచన, బిజినెస్ పెట్టుకొని బయట యుద్ధం చేస్తూ ఉంటారు. లాభము తెచ్చుకొను. అతడు అతిశయపడి తన్ను తాను హెచ్చించుకొను. క్షేమముగానున్న కాలమందు అనేకులను సంహరించును. అయ్యా, అందరూ ఏమి యుద్ధం లేదులే, హాయిగా పడుకొని నిద్రపోదాం, మనం హ్యాపీగా ఉన్నామన్నప్పుడు వాడు బాంబేస్తాడు, మొత్తం చేస్తాడు. ఏ శ్రమ లేదనుకున్నప్పుడు వాడు క్షేమం అనేది లేకుండా చేస్తాడు. అంటే మోసగాడు, వెన్నుపోటుదారుడు. మరి చాలా వీని గురించి చెప్పాలంటే ఎన్నైనా చెప్పొచ్చు. అతడు రాజాదిరాజుతో యుద్ధం చేయను కానీ కడపడ అతని బలము దైవాధీనం వలన కొట్టివేయబడును. కాబట్టి ప్రియులారా, సమాధానము లేకుండా జనములకు రాజ్యములకు చేసి ఆ రాజ్యములను జనములను ఒకరి మీద ఒకరు ప్రేరేపించి వాడు లాభం పొందుటకై వారిని అనుకోని గడియలో వారిని చంపుతూ ఉంటాడు. ఇది 3వ గుర్రం మీద కూర్చున్న వాడి యొక్క గుణలక్షణం. వారి చేతిలో ఖడ్గం ఉంది, ఎర్రని గుర్రము ఉన్నది. యేసు ప్రభు సమాధానకర్త, వీడు అసమాధానకర్త. ప్రభు నమ్మితే రక్షించబడతారు, శ్రమలు తప్పించుకుంటారు. నమ్మని వారు విడిచిపెట్టబడతారు, శ్రమల పాలవుతారు. ఆ తర్వాత రండి అయ్యా, 5వ వచనం. ఆయన 3వ ముద్ర విప్పినప్పుడు, 3వ ముద్రకు వచ్చినప్పుడు రమ్మని 3వ జీవి చెప్పుట వీటిని. 3వ జీవి 4వ అధ్యాయము 7వ వచనంలో ఉంది కదా. ఏమిటా 3వ జీవి? మనుష్య ముఖము వంటి ముఖము గల జీవి. ఆ జీవి వాని రమ్మని చెప్తున్నాడు, అవునా? ఆ గుర్రాన్ని వాని బయటికి రమ్మని చెప్తున్నారు. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము. ఏం కనపడిందయ్యా? నల్లని గుర్రము కనపడెను. నల్లని గుర్రము. నలుపు దేనికి గుర్తు? కరువుకు గుర్తు. అయ్యా, తెలుపు వెలుగుదూతకు గుర్తు. వెలుగుదూత తెలుపు. ఎరుపు రక్తపాతమునకు గుర్తు, చంపడం, అందరినీ చంపుకోవడానికి గుర్తు. నలుపు కరువుకు గుర్తు. కరువుకు గుర్తు. సోదరుడా, సోదరి, కరువు వస్తుంది.
భయంకరమైన కరువు. యుద్ధముల తర్వాత ఏమొస్తాయి? కరువు వస్తుంది. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్ ఎన్ని యుద్ధాలు చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచం అంతా ఇప్పుడు ఏమైంది? ఎల్ నిన్నో అంట, అదేదో కొత్తగా. ఇప్పుడు వర్షాలు లేవు, ప్రపంచం అంతా లేవు, మనకే కాదు, ఎక్కడా పంటలు లేవు, కరువులే. కరువులు మరణములు, కరువులు మరణములు. విలాప వాక్యంలో చూడండి, కరువును గురించి 2 మాటలు. విలాప వాక్యములు, ఇర్మియా రాసినటువంటి విలాప వాక్యములు 5వ అధ్యాయం 5:10. క్షామము వలన మా చర్మము పొయ్యి వలె నలుపెక్కెను. మహాక్షామం, మామూలు క్షామం కాదు ఇది. బైబిల్ గ్రంథంలో అనేక కరువులు ఉన్నాయి. అబ్రహాం కాలంలో కరువు వచ్చింది, ఇస్సాక్ కాలంలో కరువు వచ్చింది, యోసేపు కాలంలో కరువు వచ్చింది, అవునా? న్యాయాధిపతుల కాలంలో కరువు వచ్చింది, నయోమి కాలంలో కరువు వచ్చింది, దావీదు కాలంలో కరువు వచ్చింది. అయ్యా, కొత్త నిబంధన అపోస్తుల కార్యంలో అగబు ప్రవచించాడు కరువు వస్తుందని. కరువులో ప్రపంచాన్ని చుట్టుముట్టి బాధించేటివి కరువులే. అదే ఇక్కడ అంటాడు, క్షామము వలన, గొప్ప క్షామం. క్షామం ఎక్కువైతే ఏమవుతుంది? కరువు ఎక్కువైతే ఏమవుతుంది? మా చర్మము పొయ్యి వలె నలుపెక్కను. వర్షాలు పడకపోతే మన ముఖాలు నలుపెక్కుతాయి, మన ఒళ్ళంతా కూడా నలుపెక్కుతుంది, గాలిలో తేమ తగ్గుతుంది, హ్యూమిడిటీ తగ్గిపోతుంది, వెచ్చదనం పెరుగుతుంది, చర్మము నలుపెక్కును. నలుపు కరువునకు సాదృశ్యము. ఇంకొక మాట చూడండి, 4వ అధ్యాయం విలాప వాక్యములు 4:9. 4:9. క్షామహతులు భూఫలము లేక పొడవబడి, క్షామహతులు అంటే కరువు వల్ల చంపబడినటువంటి వారు, భూఫలము లేక పొడవబడి. అయ్యా, యుద్ధంతో చచ్చే వాళ్ళు కొంతమంది అయితే కరువుతో చచ్చే వాళ్ళు కోకొల్లలు. యుద్ధంలో మీద ఆయుధం పడినప్పుడే వాడు చస్తాడు, అవునా? కానీ కరువుకు ఆయుధాలు అవసరంలే, ఆకలితో కోట్ల మంది చచ్చిపోతారు. అది ఇక్కడ చెప్పేది. 4:9. క్షామహతులు భూఫలము లేక పొడవబడి క్షీణించిపోయేదురు. ఖడ్గహతులు క్షామహతుల కన్నా భాగ్యవంతులు. ఆ దినాల్లో ప్రజలు అనుకుంటారంట, ఖడ్గహతులు క్షామహతుల కన్నా భాగ్యవంతులు అంటే ఖడ్గముతో చచ్చేవాడు ఒక్కసారి చస్తాడు, కరువుతో చచ్చేవాడు బతికినంత కాలము చస్తూ ఏడుస్తూ చస్తాడు. అబ్బో, కరువులు అనేటివి ప్రతి మనుష్యుని, ప్రతి ఇంట, ప్రతి ఒక్కరిని, ధనవంతుడు లేదు, బలహీనుడు లేదు, బలవంతుడు లేదు, పేదవాడు లేడు, ధనవంతుడు లేదు, అందరికీ కరువు సమస్య. కాబట్టి ప్రియులారా, అవి భయంకరమైన దినాలు. యుద్ధమే మేలనుకునే వాళ్ళు ఉంటారు కరువు కన్నా. అలాంటి కరువులు వస్తాయి, భయంకరమైన కరువులు. అందరూ యుద్ధానికి ఈ యొక్క చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే ఈ కరువు వలన చనిపోయేటువంటి వారు చాలా ఘోరంగా బాధ అనుభవించి చేస్తారు. ఒకరోజు చావరు, కృషించి నీళ్లు లేక, ఆహారం లేక, క్రమేణా బలహీనులైపోయి, కండలు కరిగిపోయి, ఎముకలు బయటపడి మెల్లిగా చనిపోతారు. దీనికి కారణం, ఈ కరువు కారణం ఏందయ్యా అంటే, ఒకటి, ఆ దినాలలో అందరూ యుద్ధానికి పోతారు, వ్యవసాయం చేసేవాడు కూడా ఉంటాడంట. 2, ఈ యుద్ధాల వల్ల వర్షాలే పడవట. 3, ఈ కెమికల్ వెపన్స్ వల్ల నేల కూడా నిస్సత్తువైపోతుంది. ప్రపంచమంతా కరువు వస్తుంది, అన్ని దేశాల్లో కరువు ఉంటుంది. ఈ యుద్ధాల వల్ల పంటలు కూడా పండవు. వీళ్ళరా, అలాంటి దుర్భరమైన పరిస్థితిని ఈ లోకం ఎదుర్కోబోతుంది. గుర్తుంచుకోండి. నేరైనా ప్రభునందు విశ్వాసం ఉంచండి. ఈ వాట్సాప్లో ఒక్కొక్కడు రకరకాలుగా రాస్తున్నాడు, క్రీస్తు విశ్వాసం నుండి తప్పించడానికి. నీ ముఖం నాకు కనపడేటట్లు పెట్టుకో.
ఆ, ఆ, రకరకాలంగా మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు. క్రీస్తు నిజరక్షకుడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఈ భూలోకంలో సంభవించబోయే శ్రమలన్నీ కూడా తప్పించుకుంటారు. గుర్తుంచుకోండి. నల్లని గుర్రం మీద కూర్చున్నవాడు, చూడండి వీరి కథ 6:6లో 6:5లో, నేను చూడగా ఇదిగో నల్లని గుర్రం కనపడెను, దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండెను. అయ్యా, అంతకుముందు ఒకడు మొదటి తెల్ల గుర్రం మీద కూర్చున్నవాడు విల్లు పట్టుకున్నాడు, ఎర్ర గుర్రం మీద కూర్చున్నవాడు ఖడ్గం పట్టుకున్నాడు, ఈ నల్ల గుర్రం మీద కూర్చున్నటువంటి వాడు త్రాసు పట్టుకున్నాడు. త్రాసు దేనికి విరోధి? ఈ త్రాసు పట్టుకున్నవాడు క్రీస్తు విరోధే. కరువు కాలంలో ఆహార పదార్థాల కొరత, ధరలను ప్రకటించేవాడు వాడే. ఉన్న ఆహార పదార్థాలను అత్యధికమైన వెల ఇచ్చి ఆ వెలకు అమ్మి లాభము చేకూర్చుకొని ప్రజలను కరువు బాధితులుగా చేసేవాడు కూడా వాడే. వాడు కొలత గొలిసి రేషన్ ఇస్తాడు. ప్రియులారా, రేషన్ షాపులు, ఇప్పటికే మనకు రేషన్ షాపులు వచ్చినాయి. అప్పుడు డబ్బులు ఉంటాయి అందరి దగ్గర, కరెన్సీ నోట్లు అందరి దగ్గర ఉంటాయి, కానీ తిండి దొరకదు. అలాంటి దినాలు రాబోతున్నాయి. వీడు ధరలు ప్రకటించేది వీడే. వాడు చెప్పిన రేటుకే అందరు అమ్మాల. వాడి రేట్లు కూడా అసలు కన్నా 8 రెట్లు ఎక్కువగా ఉంటాయి, 8 times. కంట్రోల్ పద్ధతి, ఇంటికింతే రేషను, గవర్నమెంటే అమ్ముతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం పేదలకు ఇక్కడ పంచుతున్నారు తెల్ల రేషన్ కార్డు వాళ్ళకి. భవిష్యత్తులో ప్రపంచంలోనే అందరికీ పంచబోయేది అలాగనే పంచడం జరుగుతుంది, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లాగా, పీడిఎస్. కాబట్టి ప్రియులారా, ఇలాంటి దినాలు రాబోతున్నాయి. ఆ దినాల్లో చూడండి అయ్యా, ఒకసారి ఏస్కేలు గ్రంథానికి వెళ్దాం. ఎలా ఉంటుందో ఆ పరిస్థితి, ఆ కరువు పరిస్థితిని గురించి రాశాడు. ఏస్కేలు గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం, 4:9. మరియు నీవు గోధుమలను, యవలను, కాయధాన్యములను, చోళ్లను, సజ్జలను, తెల్ల జీలకర్రను తెచ్చుకొని ఒక పాత్రలో ఉంచి నీవు ఆ పక్క మీద పండుకొను దినముల లెక్క చొప్పున రొట్టెలు కాల్చుకొనవలెను. నువ్వు ఎన్ని దినాలు కావాలన్నా అన్ని దినాలే కరెక్ట్గా కాల్చుకొని తినాల. రొట్టెలు ఎక్కువ కాల్చడానికి లేదు, తక్కువ కాల్చడానికి లేదు. 390 దినాలు నీవు ఇలాగున భోజనం చేయించు రావలను. కాబట్టి డేస్ కూడా లెక్కించబడి ఉంటాయి. నీవు తూనిక ప్రకారం అనగా దినమొకటింటికి 20 తులముల ఎత్తు చొప్పున భుజింపవలను, వేలకు తినవలను. అర్థమైందా బాబు? ఏమంటున్నాడు? వేలకు తినాలా? ఎన్ని తినాలా? 20 తులములు అంటే 200 గ్రాములు అంతే తినాలా. అంతకన్నా ఎక్కువ తింటే మళ్ళీ అది పెనాల్టీ. 16వ వచనం కూడా చూడు. నరపుత్రుడా, ఇదిగో యెరూషలేములో రొట్టెయను ఆధారమును నేను లేకుండా చేసినందున, రొట్టెలే లేకుండా చేస్తానంట ప్రభు. ఎంత భయంకరమైన కరువు అండి, ఎంత బాధాకరమైన కరువు. వారు తూనిక ప్రకారముగా బహుచింతతో రొట్టె భుజింతురు. కొలుసుకొని కరెక్ట్గా ఈనాడు అన్నము వండి వదిలిపెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు, అవునా? మళ్ళా రోజు చూస్తే ఇంత అన్నం పారేస్తూ ఉంటారు. అన్నం అంటే లెక్కలేదు. ఇలా ఒక దినం రాబోతుంది, కొలత ప్రకారం తినే రోజులు వస్తాయి. ఒక మెతుకు కూడా వదిలిపెట్టరు, ఒక రొట్టె ముక్క కూడా వదిలిపెట్టరు. అదే అంటాడు, రొట్టెయను ఆధారమును నేను లేకుండా చేసినందున వారు తూనిక ప్రకారముగా బహుచింతతో రొట్టె భుజింతురు. కొలత ప్రకారం తినే రోజులు వస్తాయి. ఆ రొట్టె తింటా ఉంటే ఆనందం ఉండదు, బాధతో తింటారు. అయ్యో ఏమీ కర్మ అని. నీళ్లు కొల చొప్పున త్రాగుచు విస్మయం ముందురు. నీళ్లు కూడా కిడ్నీ పేషెంట్లకు ఇచ్చినట్లు కొలత ప్రకారం ఇస్తారు. 100 ml అంటే 100 ml తాగాల. ఆ తర్వాత అంతకన్నా ఎక్కువ తాగితే నీళ్ళు దొరకవు. ప్రియులారా, అలాంటి దుర్భరమైన కరువు దినాలు ఈ లోకం మీదకి రాబోతున్నాయి. చూడండి ఇంకొక మాట, లేవియాకాండం కరువు పరిస్థితుల గురించి వివరిస్తున్నాం. 26.
లేవియకాండము 26వ అధ్యాయము 26వ వచనం. నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తర్వాత 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనిక చొప్పున మీ ఆహారమును మీకు మరలా ఇచ్చెదరు. మీరు తినెదరు కానీ తృప్తి పొందరు. అయ్యా, ఆ దినాల్లో తింటారు కానీ తృప్తి కలగదంట. యూ విల్ నాట్ బి సాటిస్ఫైడ్. అంత భయంకరమైన రోజులు రాబోతున్నాయా? అసలు మన ఊహకు మించిన విషయాలు ఇవన్నీ. అయితే ఇది సత్యం. దేవుడే ఇవన్నీ జరిగించబోతున్నాడు. అలాంటి తీర్పులు ఈ భూమి మీదకి రాబోతున్నాయి. అంతేకాదు, చదవండి, ఇక్కడికి రండి. ప్రకటన 6:6లో మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు దేనారమునకు 3 సేర్లు ఎవలనియు నూనెను ద్రాక్షారసమును పాడు చేయొద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టుగా నాకు వినపడెను. అయ్యా, దేనారమునకు 1 సేరు గోధుమలు, దేనారమునకు 3 సేర్లు ఎవళ్ళు. గోధుమలు రిచ్ పీపుల్ అంతా గోధుమలు తింటారయ్యా. పేదవాళ్ళంతా ఎవళ్ళు తింటారు. వాళ్ళకు కూడా కొలత. దేనారం మనకందరికీ తెలుసు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము 8వ వచనంలో చూస్తే మనకందరికీ తెలుసు, చదవాల్సిన పని లేదు. యజమానుడు కూలివాళ్ళను పెట్టుకుంటాడు. రోజుకి ఎంత కూలి ఇస్తున్నాడు? 1 దేనారం. ఆ రోజు 1 దేనారం. ఈరోజు కువైట్ దేనారం విలువ 311 రూపాయలు. ఆన్లైన్లో కొడితే వస్తుంది. 311 రూపాయలు దేనారం. గోధుమలు ఎంత అమ్ముతాయంట? 1 సేరు గోధుమలు. 1 సేరు గోధుమలు అంటే ఒకరోజు 1 మనిషికి సరిపోతాయి అంతే. అవి 311 రూపాయలు అంటే 1 దినపు కూలితో సమానం. 1 దినపు కూలితో సమానం. ఈనాడు మనం చూసినట్లయితే పేదాతి పేదలు కూడా, కష్టం చేసే వాళ్ళకు కూడా రోజుకు 900 రూపాయలు మగ కూలికి ఇస్తున్నారు, 800 రూపాయలు ఆడ కూలికి ఇస్తున్నారు. అంటే రోజు కూలి ఎంత ఇస్తే వాళ్ళకు 3 సేర్ల ఎవళ్ళు వస్తాయి, లేదా 1 సేరు గోధుమలు వస్తాయి. వాళ్ళ కూలి అంతా కూడా వాళ్ళు ఒక్కరు తినడానికే సరిపోతుంది. ఇక ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులందరూ ఏం తినాలా? వాళ్ళ సంపాదన, 1 దినపు సంపాదన అంతా కూడా వారు ఒక్కరికే సరిపోతే మిగతా వాళ్ళ కథ ఏంటి? ధనము కూడా ఉండదు, ధనము ఉండదు, ధాన్యము ఉండదు. పిల్లరా, అలాంటి ఘోరమైన పరిస్థితి ఈ లోకము చవి చూడబోతుంది. అంతేకాదు, నూనెను ద్రాక్షారసమును పాడు చేయొద్దు అది ఒక రూల్ పెడతారన్నమాట. ఆయిల్ అండ్ గ్రేప్ జ్యూస్. ఆయిల్ అంటే మనకు గుర్తుకొచ్చేది పెట్రోలే, అవునా? పెట్రోల్ లేకపోతే ప్రపంచమే ఆగిపోతుంది. ఇప్పుడు ఆ దినాల్లో ప్రపంచంలో ఉండే క్రూడ్ ఆయిల్, అన్ని ఆయిల్లు కూడా యుద్ధానికి వాడతారు. ట్యాంకర్లకి, బాంబర్లకి, వాటికి వీటికి అన్నిటికీ. బండ్లకు ఆయిల్ ఉండదు, ఇంట్లో ఆయిల్ ఉండదు, రోడ్ల మీద ఆయిల్ ఉండదు. అందుకనే రూల్ కూడా వస్తుంది. ఎలాంటి రూల్ అది? నూనె ద్రాక్షారసము పాడు చేయకూడదు, దాన్ని వేస్ట్ చేయకూడదు. అలాంటి రూల్ రాబోతుంది. అలాంటి సంభవించబోతుంది. పిల్లరా, ద్రాక్షారసం అనేది ధనవంతులు తాగుతారు, అవునా? అది కూడా కంట్రోల్ అవుతుంది. ఉండదు, ద్రాక్షారసమే దొరకదు. కరువు, నూనె కరువు, ద్రాక్షారసం కరువు, ఎవళ్ళు కరువు, గోధుమ కరువు, అన్నీ కరువే. నల్లని గుర్రము వెక్కిన వాడు రాసు పట్టుకొని కనపడతాడు. 1 దినాన అందరూ ముద్ర వేయించుకొని వాడి లెక్క చొప్పున ఏం చేయాలా? కరెక్ట్గా కొలత ప్రకారం తీసుకొని తినాల్సిన రోజులు రాబోతున్నాయి. ఇప్పుడే మనం చూస్తామంటే మన కళ్ళగట్టినట్లుగా కొన్ని సందర్భాలు, కొన్ని దేశాల్లో తినడానికి తిండి లేకుండా ఎముకలతో నడిచేటువంటి పిల్లల్ని ఎంతోమంది చూస్తున్నాం. మాల్ న్యూట్రిషన్ పిల్లల్ని. ఆహారపు కొరతలు, ఇంటి కొరత, అన్ని కొరతలే. యుద్ధాలు జరిగినటువంటి దేశాలన్నీ కూడా కన్నీరు మున్నీరై ఏడుస్తున్నారు ప్రజలు. ఒక పక్క మరణాలు, ఒక పక్క బతికున్న వాళ్ళకు ఆహారం లేక బాధపడుతున్నారు, కట్టుకోవడానికి గుడ్డలు లేక బాధపడుతున్నారు, ఉండడానికి ఇల్లు లేక బాధపడుతున్నారు. ఈనాడు మన
మనము ఉన్నటువంటి సొసైటీలో యుద్ధాలు జరుగుతున్న దేశాలను మనం పరిశీలించి చూసినట్లయితే ఇక క్రీస్తు విరోధి ఈ లోకాన్ని అన్ని దేశాల వారిని కదిలిస్తాడు. అందరూ యుద్ధాల్లో ఏలు పెడతారు. ప్రపంచ యుద్ధాలే జరుగుతాయి. ఏమైపోతుంది ఇది లోకం? చాలా ఘోరమైన పరిస్థితిని ఈ లోకము ఎదుర్కోబోతుంది. ఈ భయంకరమైన దినాలన్నీ రాకముందే ఇంకా ఈ కూడికలో నమ్మని వారు నమ్మండి. అసలు ఈ ప్రకటన గ్రంథం చెబుతా ఉంటే అమ్మడే నమ్ముకుందామా అనిపిస్తుంది. అవునా? నమ్మని వారంతా నమ్మాలనిపిస్తుంది. ఎందుకంటే ఈ శ్రమలు ఓర్చుకోదగినవి కావు. నీ ధనము, నీ ఘనము ఏది కూడా నీకు ఆహారం పెట్టదు, నీకు నెమ్మదిని ఇవ్వదు. ఒక దినమున ఇవన్నీ కూడా మనకు ఆనందం లేకుండా చేస్తాయి. క్రీస్తు విరోధి విజృంభించినప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలంలో భూమి భయంకరమైన నాశనాన్ని అనుభవించబోతుంది. ఆ తర్వాత రండి 7-8 వచనాలు చదువుకొని మనం ముగించుకున్నాం. ఆయన 4వ ముద్ర విప్పినప్పుడు రమ్మని 4వ జీవి చెప్పుట వింటిని. 4వ జీవి ఏంటిది? అది అయ్యా 4:7 ఉంది కదా. పక్షిరాజు వంటి జీవి. ఆ జీవి రమ్ము అని ముద్ర విప్పినవాడు యేసు ప్రభు. రమ్మని పిలిచింది 4వ జీవి, పక్షిరాజు జీవి. అప్పుడు ఏం జరిగింది చూడండి. అప్పుడు నేను చూడగా, ఎవరు చూస్తున్నది? యోహాను. ఆత్మవశుడై యోహాను చూస్తున్నాడు. పరలోకంలో సంభవించబోయే సంగతులన్నింటినీ చెబుతూ ఉంటే ఆయన చూస్తూ ఉన్నాడు. చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము నాకు కనపడను. పేల్ గ్రీన్ హార్స్. పాండుర వర్ణము గల గుర్రము. ఇది పేల్నెస్ అయ్యా. పేల్నెస్ అంటే పాండువర్ణం అంటారు. అంత తెల్లగా ఉండదు, అంత మామూలుగా ఉండదు. ఆల్మోస్ట్ గ్రే కలర్ లాగా వస్తుంది. పాండుర వర్ణం నీరస స్థితికి సాదృశ్యం, రక్తహీనతకు సాదృశ్యం. ఇది నీరసానికి, రక్తహీనతకు ఇది సూచనగా, గుర్తుగా ఉంటుంది. వీళ్ళారా చూడండి, మనం యుద్ధాలు చూసాము, కరువు చూసాం. ఇక మిగిలింది ఏంటి? తెగుళ్ళు. లూకా సువార్త 21వ అధ్యాయం. ఈ 4వ గుర్రం వాడు, ఈ పాండువర్ణం గల ఈ గుర్రం వాడు చేసేది ఏంటంటే అంటే లోకం మీదకి తెగుళ్ళు పంపిస్తాడు. చూడండి 21వ అధ్యాయం లూకా సువార్త 21:11. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును కరువును తటస్థించును. తెగుళ్ళు, అంటువ్యాధులు. అవునా? వెనిజులాలో భూకంపం, 4,300 మంది చచ్చిపోయినారు ఈ మధ్య కాలంలో. మధ్య ఆసియాలో యుద్ధం. తెగుళ్ళు వస్తున్నాయి, అంటువ్యాధులు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి. దేవుని వాక్యం నెరవేరుతుంది. ప్రియులారా, తెల్లబారిపోవుట. చూడండి ఇర్మియా గ్రంథంలో 2 వచనాలు చెప్తాను. 30వ అధ్యాయం 5వ వచనం. 35. యెహోవా ఇట్లనను, సమాధానము లేని కాలమున భీతి చేతను దిగులు చేతను జనులు కేక వేయగా వినుచున్నాము. సమాధానము లేని కాలమున. 6వ వచనం. మీరు విచారించి తెలుసుకొనుడి, పురుషులు ప్రసవించుచు పిల్లలు కందురా. కాదు కదా, అట్లా పురుషుల పని కాదు కదా. ప్రసవ వేదనప్పుడు స్త్రీల వలె పురుషులు అందరూ నడుము మీద చేతులు ఉంచుకొనుటయు వారి ముఖములు తెల్లబారుటయు నాకు కనపడుచున్నదేమి. ముఖములు తెల్లబారుచున్నవి. పేల్నెస్, రక్తహీనత. యుద్ధాల తర్వాత మనుషులు నిలబడాలంటే కూడా నడుము మీద చేతులు పెట్టుకొని నిలబడే స్థితి. అంటే యుద్ధము మొదట ఆయన ప్రవేశం శాంతి దూతగా, వెలుగుదూతగా ప్రవేశిస్తాడు. తర్వాత యుద్ధానికి ప్రేరేపిస్తాడు. యుద్ధం తర్వాత కరువులు వస్తాయి, కరువు తర్వాత తెగుళ్ళు వస్తాయి. ఇవి సీక్వెన్స్. ముఖాలు తెల్లబారిపోతున్నాయి. అంటువ్యాధుల వల్ల బాడీలో రక్తహీనత కలిగి శరీరం
మనిషిగా ఉంటాడు, కానీ మనిషిలో ఏమీ సత్తువ ఉండదు. 15వ అధ్యాయం ఇర్మియా గ్రంథం, 15వ అధ్యాయం, 15వ అధ్యాయం 2వ వచనము 3వ వచనం. మేము ఎక్కడికి పోదామని వారు నిన్ను అడిగిన ఎడల నీవు వారితో ఇతను, యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, చావునకు నియమింపబడిన వారు చావుకును, అయ్యా ఖడ్గమునకు నియమింపబడిన వారు ఖడ్గమునకును, క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకును, చెరకు నియమింపబడిన వారు చెరకును పోవలెను. అంటే ఎవ్వరు కూడా విడిచిపెట్టబడరు. ప్రతి జీవి, ప్రతి మనిషి ఈ శ్రమను ఎదుర్కోవాలి. 3వ వచనం, యెహోవాకు ఇదే, చంపుటకు ఖడ్గమును, చీల్చుటకు కుక్కలు, తినివేయుటకు నాశనం చేయుటకు ఆకాశ పక్షులు, భూమృగములు అను ఈ 4 విధముల బాధలు వారికి నియమించుచున్నాను. 4 రకాల బాధలు. ఏంటి అవి? ఖడ్గము, కరువు, మృగములు, తెగులు. అయ్యా ఖడ్గం యుద్ధం అన్నమాట. అది తప్పించుకున్న వాళ్ళు కరువు మీద పడతారు, కరువు తప్పించుకున్న వాళ్ళు మృగాల బారిన పడతారు, మృగాలను బారి తప్పించుకున్న వాళ్ళు తెగులు బారిన పడతారు. ఎట్లయితేనేమి అందరికీ చావే. అబ్బో, ఎవడు తప్పించుకోలేడు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో మనకి చుట్టుపక్కల రాష్ట్రాల్లో కరోనా మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో 4 చనిపోయారు కరోనా వల్ల. మళ్ళీ ఏం తెగులు వస్తుందో ఏమొస్తుందో, ఎవరు ఎలా ఉండాలనో తెలియదు. విచిత్రమైన తెగుళ్ళు వస్తున్నాయి. ఎలాంటి బాధలు అనుభవించాలనో తెలియదు. బాధలు, శ్రమలు, ఇది మొదలు, ఇంకా సంపూర్ణంగా జరగలే. యేస్కేలు గ్రంథంలో చూడండి, 6వ అధ్యాయం 6:11. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీ చేతులు చరచి నేలను తన్ని ఇశ్రాయేలుల దుష్టమైన హే కృత్యాలను బట్టి అయ్యో అని అంగలార్చుము. ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను వారు కూలుదురు. అయ్యా ఖడ్గము, క్షామము, తెగులు చేత కూలుదురు. కూలడమే. జీవించువాడు లేడయ్యా, జీవించువాడు లేడు. ఎన్ని శ్రమలు అనుభవించబోతున్నారు, భయంకరమైన శ్రమలు. చూడయ్యా, ఇక్కడికి రా. ప్రకటన 6:8 పోదాం. అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణం గల గుర్రము కనపడెను. దాని మీద కూర్చున్న వాని పేరు ఏం పేరు? మృత్యువు. ఇతడు క్రీస్తు విరోధియే. 4 గుర్రాల మీద క్రీస్తు విరోధే ఉన్నది. మృత్యువు వాడి పేరట. పాతాళ లోకము వాడిని వెంబడించును. వాడి స్థావరం అదే. దాంట్లో ఉండే వాళ్ళందరూ కూడా వాడిని వెంబడిస్తూ ఉంటారు. అనేక ప్రజలు మరణించి పాతాళానికి వెళుతూ ఉంటారు. వాడి నివాస స్థలం అదే కదా, అందరినీ అక్కడికే పంపుతూ ఉంటాడు. పాతాళమునకు వెలుట. వీళ్ళారా, మృతుల లోకము వారిని వెంబడించెను అంటాడు. ఖడ్గం వలనను, కరువు వలనను, మరణం వలన, భూమిలో నుండి క్రూర మృగముల వలన. 4 ఖడ్గము, కరువు, మరణము, క్రూర మృగములు. భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం ఆయన అధికారం వారికి ఇవ్వబడను. భూమి మీద ఉండే జనాభాలో 1/4వ వంతు చనిపోవడానికి ఇది అధికారం ఇవ్వబడింది. 730 కోట్లు. దాంట్లో 1/4 వంతు ఎంత? దాదాపు 2 కోట్లు. 2 కోట్ల కన్నా 200 కోట్లు. 200 కోట్లు. 700 మొదటి 3.5 సంవత్సర కాలంలోనే, శ్రమల కాలంలోనే ఇదంతా జరిగేది. దానిలోనే దాదాపుగా 175 కోట్లు, 180 కోట్ల మంది ప్రజలు చనిపోవడానికి మరి ఈ క్రీస్తు విరోధికి అధికారం ఇవ్వబడింది. వాడు చంపేవాడుగా ఉన్నాడు. సోదరుడా, సోదరి, నీ గతి ఏంటి? నమ్మిన నువ్వెంతో ధనుడివి. నమ్మని వారు, ఇదిగో ఈ శ్రమల కాలం ఉంది. మరొకసారి చెప్తున్నాను, ఎర్రని గుర్రము, తెల్లని గుర్రము వెలుగుదూతకు సాదృశ్యం.
ఎర్రని గుర్రము ఖడ్గమునకు రక్తపాతమునకు సాదృశ్యం. మొదటి తెల్లని గుర్రము వెలుగుదూత, మోసము చేయడం, మోసం చేసి శాంతి అని చెప్పి అందరినీ యుద్ధంలోకి దించడము. మొదటి గుర్రం మీద, తెల్ల గుర్రం మీద కూర్చున్నవాడు చేసే పని. ఎర్ర గుర్రం మీద కూర్చున్నవాడు, వాడు ఖడ్గం ఉంది వాడి దగ్గర, రక్తపాతమునకు సాదృశ్యం. నల్లని గుర్రము కరువుకు సాదృశ్యం. పాండు వర్ణము కలిగినటువంటిది ఇది. ఈ గుర్రము తెగులు మరణమునకును క్రూరము వలన చంపబడుదురు. కావున ఇదంతా క్రీస్తు విరోధి యొక్క కాలం. ఈ కాలంలో మోసం ఉంది, యుద్ధాలు ఉన్నాయి, కరువులు ఉన్నాయి, తెగుళ్ళు ఉన్నాయి. ఇవి భయంకరమైన శ్రమలకు కారణమవుతున్నాయి. ఈ శ్రమల వల్ల మరణం అనుభవిస్తారు. ఇది క్రీస్తు విరోధి కాలం. అయితే మనం ప్రభువు నమ్మిన మనం ఎంతో ధన్యులం. చూడండి, 4 మాటలు చెప్పి ముగిస్తాను. ప్రభువు నమ్మినటువంటి మనము ఎలాగ ధన్యులం అంటే, ఆయన పరిపాలన ఎలాగ ఉంటుందంటే, యెషయా గ్రంథం 2వ అధ్యాయం. ప్రభువు నమ్మిన మనము, నమ్మని వారికి కలిగే శ్రమలవి నమ్మిన మనకు 2వ అధ్యాయము 1వ వచనం. యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుని యెషయా దర్శనము కలిగిన దేవోక్తి. అంత్య దినముల్లో పర్వతముల పైన యెహోవా మందిరము పర్వతశ్రేణులు స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. అయ్యా ఏదేదే క్షమించండి అయ్యా, 32 అయ్యా, 32:1. యెషయా గ్రంథం 32:1. ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును, అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. నీతి పరిపాలన, న్యాయము కలిగిన పరిపాలనలో మనం ఉంటాం. 1. 2వది యెషయా గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. 2:4. ఆయన మధ్యవర్తి అన్ని జనులకు న్యాయము తీర్చును, అనేక జనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చుకత్తెలుగాను సాగొట్టుదురు. జనం మీదికి జనగము ఖడ్గమెత్తక యుందురు. యుద్ధము చేయి నేర్చుకుంటా ఇక మానిపోవును. మిలిటరీ ఉండదు, వెపన్స్ ఉండవు అయ్యా. ఖడ్గాలు నాగటి నక్కులు అవుతాయి పంటలు పండించుకోవడానికి. మిలిటరీ ట్రైనింగ్ ఉండదు, మిలిటరీ ట్రైనింగ్ సెంటర్స్ ఉండవు, పోలీస్ ట్రైనింగ్ సెంటర్స్ ఉండవు. నీతిగల న్యాయాధిపతిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని పరిపాలిస్తాడు. 3వ విషయం, ఇదే దీంట్లోనే 32వ అధ్యాయం 32:11 32:16. అప్పుడు న్యాయం అరణ్యంలో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి యగును, నీతి సమాధానము కలుగుచేయును. నీతి సమాధానము కలుగుతుంది. అర్థమైందా? యోవేలు గ్రంథంలో చూడండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21. యోవేలు గ్రంథము 2:21. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేయను. పశువులారా భయపడకుడి, గడ్డి బీలలో పచ్చిక మొలచును, చెట్లు మొలచును, అంజూరపు చెట్లను ద్రాక్ష చెట్లను సమృద్ధిగా ఫలించు. విపరీతమైన పంట ఉంటుంది, ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆకలి ఉండదు, కరువు ఉండదు. ఎంత ఆనందకరమైనది! 1000 ఏండ్ల పరిపాలన మన ప్రభువైన యేసుక్రీస్తు వారిది. నీతి న్యాయములతో నింపబడినటువంటి 1000 ఏండ్ల పరిపాలనలో మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిపాలనలో మనం అందరం ఉంటాం. అలాంటి పరిపాలన చూస్తాం. చివరి మాట, యెషయా గ్రంథం 11. యెషయా గ్రంథము 11. యేసు ప్రభు యొక్క పరిపాలన, క్రీస్తు విరోధి పరిపాలన ఘోరంగా ఉంటుంది. 1/4 వంతు ప్రజలు చంపబడతారని అక్కడ చూసాము. అయితే క్రీస్తు పరిపాలనలో ఆశీర్వదించబడతారు, ఆనందపడతారని మనం చూస్తున్నాం. చూడండి, యెషయా గ్రంథం 11:8. పాలు కుడుచు పిల్ల నాగుబాము పుట్ట యుద్ధ అట్లాడును, మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్లను తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతమంతటా ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్ర జలంతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును, హాని లేదు. అవునా? కాబట్టి యేసు ప్రభు పరిపాలనలో
సాతాను పరిపాలనలో ఇందాక మనం చూసాం, క్రీస్తు విరోధి పరిపాలనలో మోసం ఉంది. అయితే యేసు ప్రభు పరిపాలనలో నీతి న్యాయం ఉంది. అలానే వాడి పరిపాలనలో అసమాధానము, యుద్ధాలు ఉన్నాయి, మరణాలు ఉన్నాయి. అయితే యేసు ప్రభు పరిపాలనలో సమాధానం అనేది ఉంటుంది, నీతి సమాధానం ఉంటుంది. వాడి పరిపాలనలో, ఈ క్రీస్తు విరోధి పరిపాలనలో కరువు ఉంటుంది, కరువు మరణాలు ఉంటాయి. అయితే యేసు ప్రభు యొక్క పరిపాలనలో సమృద్ధి అయిన ఆహారం ఉంటుంది. వాడి పరిపాలనలో మృగాలు చంపుతాయి మనుషులని. అయితే యేసు ప్రభు పరిపాలనలో ఏ మృగము ఏ మనుషునికి హాని చేయదు. ఏ పరిపాలన కోరుకుంటున్నావు? ఎవరిని నమ్ముకున్నావు? క్రీస్తు విరోధి ఈ లోకానికి రాబోతున్నాడు. లోకాన్ని అంతా భ్రష్టు పట్టించబోతున్నాడు, చంపబోతున్నాడు, అందరినీ బాధ పెట్టబోతున్నాడు, హింసించబోతున్నాడు. అయితే క్రీస్తుని నమ్మిన మనము, ఆయన యందు విశ్వాసించిన మనము, సంఘం ఎత్తబడుతుంది. 1000 ఏళ్ల పరిపాలనలో మనమందరము ఉంటాం. దేవుడి వాక్యము మనందరి కొరకు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్.